ఉర్ఫ్ సిద్దిపేట్ మోడల్. ఆఫ్ కోర్స్ మీరు సిద్దిపేటలో యాజ్ అ మోడల్ చాలా పేరు సంపాదించుకున్నారు, కానీ అసలైన ప్రొఫెషన్ ఏంటండి మీకు? కొమర్చెరు అక్కడ పర్యాటక ప్రాంతం, టూరిజం ప్లేస్ ఉంది మేడం, అక్కడ టికెట్స్ చేయడం మేడం. నేను ఫేమస్ అయినా అని ఆ జాబ్ లోంచి తీసేసారు మేడం. టూరిజం అట్రాక్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి రావట్లేదు, నాతో ఫోటోలు దిగడానికి వస్తారు. మై కొలీగ్స్ చాలా మంది దే వర్ జెలస్ విత్ మీ అండ్ దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ దట్ జాబ్. సో జెలసీ వల్ల మీరు మీ టూరిజం జాబ్ పోగొట్టుకున్నారు అండ్ ప్రస్తుతానికి మీరు బైక్ టాక్సీ నడుపుతున్నారు. అవును, ఖాళీగా ఉన్నప్పుడల్లా అరచేత్తో సూర్యుని ఆపుతుంటాడు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. ఎవరైనా ఎక్కడైనా ఆపొచ్చు గానీ ఇప్పుడు ఈ సెంటర్ స్టేజ్ అయితే మిమ్మల్ని ఆపదు. వచ్చేయండి. సూపర్ అబ్బా, మోడల్లా ఉన్నావు. సిద్దిపేట్ మోడల్, నేను వెంకటేష్ ని. 2 dignitaries ప్లీజ్ జాయిన్ విత్ మీ. సార్ నేను చాలా హ్యాండ్సమ్ ఉన్నా అని ఫీల్ అవుతుంటా, రియల్ ఉన్నానా సార్? వాళ్ళిద్దరి మధ్య నుంచి నువ్వు సీరియస్ గానే ఉన్నావు, బాగున్నావు. నేను సాంగ్ వాడితే అందరూ ఎగిరి గంతేస్తారు. రెడీ టు ఎంజాయ్ ద సాంగ్. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. సిద్దిపేట మోడల్. కొమ్మ కొమ్మ విన్నావమ్మ సాంగ్ గనక ఒకవేళ ఆ కొమ్మే వినిందంటే అదే ఊడొచ్చి కొట్టిద్ది. కోరుకుంటానమ్మ దేవుళ్ళని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనే వేసుకుంటా. టిన్ 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 టిన్. అదే నరేష్, పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెంకటేష్ పెళ్లి అయిందా? పెళ్లి కాలేదు మేడం. ఈ వేదికగా నేను ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నా కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడాలంటారు. మరి ఇప్పుడు నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరు చెప్పు? భవానీ మేడం. ఇంతమంది ఉండగా నీ కన్ను భవానీ మీద పడిందంటే నాకెందుకు అసలు భవానీ కన్నే నీ మీద పడింది అనిపించింది. మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. మీరు సిద్దిపేట కోడలు అయితే బాగుంటది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా మేడం. సిద్దిపేట కోడలంట. మరి ఆయన మోడల్, నువ్వు కోడలు. సిద్దిపేట మోడల్ కి తగ్గ మోడల్ అమ్మాయి కావాలి. తను నా వెంటే నడుస్తుంది లైఫ్ లాంగ్. నేను ఒకటి చెప్తా, చెప్పు. నువ్వు చచ్చిపోతే నేను మోడల్ గా ఉంటానో లేదో గానీ నువ్వు మోడల్ గా ఉంటే నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతే నేను మోడల్ గా ఉంటానో లేదో తెలియదు కానీ నువ్వు మోడల్ గా ఉంటే నేను చచ్చిపోతా. ఇంకా మీరిద్దరు ఇప్పుడే సిద్దిపేట వెళ్ళొచ్చు. ఇన్ని షోల నుంచి రష్మిని చూస్తున్నావు కదా, రష్మికి ఎప్పుడైనా ఏదైనా మాటలు చెప్పాలనిపించిందా? రష్మి మేడం బ్యూటిఫుల్ గా ఉంటది. ఎవరైనా మేడం అందానికి ట్రాప్ అవ్వాల్సిందే. మీరు నాకు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బట్ జోక్స్ అపార్ట్, ఈ నవ్వు వెనకాల చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. సో డెఫినెట్ గా ఒక ఉద్యోగం మీద మేము చాలా హోప్స్ పెట్టుకుంటాము. దాని నుంచి జస్ట్ మనం ఫేమస్ అయ్యామని దాని నుంచి తీసేయడం అనేది డెఫినెట్ గా ఇట్స్ డ్రీమ్ బ్రేకింగ్ అన్నమాట. ఒక డ్రీమ్ బ్రేక్ అవ్వడం, దాని మీద చాలా విశేషాలు ఆధారపడి ఉంటాయి. మీ ఈఎంఐలు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు. సో ఈ అన్నిటి నుంచి బయట రావడానికి మీరు బైక్ టాక్సీ నడపడం స్టార్ట్ చేశారు. సో హౌ ఇస్ దిస్ జర్నీ బీ? నేను కొమర్చెరు దగ్గర పనిచేసినప్పుడు స్టార్టింగ్ ఇంకా మా పరిస్థితి బాగాలేనప్పుడు మేడం అక్కడ పనిచేసిన. మా ఇల్లు అయితే చిన్న రేకుల ఇల్లు మేడం, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. ఆ ఇల్లు మంచి కట్టుకోవాలి. అందరు కూడా అమ్మగారితో నాన్నగారితో మీ వాడైతే మోడల్ అయింది కానీ అసలు ఏమన్నా డబ్బులు సంపాదిస్తుండా, మీ ఆర్థిక స్థితిగతులు అలానే ఉన్నాయి అని చాలా మంది అంటుంటే ఇక నేను కూడా బైక్ టాక్సీ స్టార్ట్ చేసిన మేడం. స్టార్ట్ చేసినా కానీ అవి ఏంటంటే బేసిక్ నీడ్స్ అంతే మేడం. రీసెంట్ గా ఒక ట్రై చేసిన ఒక ప్రోగ్రామ్ కూడా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని, అక్కడ కూడా సక్సెస్ అవ్వలే.
ఇప్పుడు ఒక సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అందరికి దొరికింది. బట్ దాని మీద కనిపించిన ప్రతి ఓడు డబ్బులు కుప్పలు సంపాదించేస్తున్నారు అనేది ఆ జెలసీ మాత్రం మీరు ప్లీజ్ పెట్టుకోకండి, బికాస్ ఇట్ ఇస్ నాట్ ట్రూ. అండ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందున్నారు. పాపం తను ఫేమస్ అయ్యాడని తన ఉద్యోగం నుంచి కూడా తీసేశారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి బైక్ టాక్సీ నడుపుతున్నారు. సో హీ ఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ వర్కింగ్ హార్డ్. జస్ట్ ఈ రోజు ఈ స్టేజ్ మీద వచ్చారు కాబట్టి ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా పెరిగిపోతుంది అనేది ఆ థాట్ అసలు మైండ్ నుంచి తీసేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక స్టేజ్ గురించి ఎదురు చూస్తూ వస్తున్నారు అంతే తప్ప కుప్పలు డబ్బులు సంపాదించేస్తున్నారు అనేది ఆ విషయం అయితే కరెక్ట్ కాదు. సో దిస్ అ లైవ్ ఎగ్జాంపుల్ రైట్ నెక్స్ట్ టు us వెంకటేష్ గారు. బట్ ఐ హోప్ ఈ స్టేజ్ తర్వాత మీ గుడ్ టైం స్టార్ట్ అవ్వాలి, మీరు అనుకున్నట్టు మీ బేసిక్ నీడ్స్ అన్ని పూర్తవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2 డైలాగ్స్ చెప్పాలని. షూర్ ప్లీజ్. ఎంత మంచి వీడియో చేసినా బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు మేడం. ఆ టైంలోనే నా మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది, బ్యాడ్ కామెంట్స్ గురించి డైలాగ్ కొట్టినా మేడం. అరే చేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారా బాబు, సిద్దిపేట మోడల్ అంటేనే స్మార్ట్. బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను ఓవర్ స్మార్ట్ చేయొద్దు. ఇది చెప్పాక ఇంకొంచెం ఎక్కువ పెట్టారు బ్యాడ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, మీ గురించే కాదు, ఇక్కడ ఇంకా చాలా మంది వచ్చారు, వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి కూడా కనుక్కుందాం. ఓకేనా?